దీపను అవమానిస్తున్న శివన్నారాయణకు దీప మీ మనవరాలని నిజం చెప్పిన దాసు. ఆనందంలో కార్తీక్, కాంచన, సుమిత్ర. షాక్లో జోష్న, పారిజాతం. ఎంతకు ఏం జరిగింది? అసలు దీపను శివన్నారాయణ అవమానించడం ఏంటి? మరి దీపని మనవరాలని దాసు నిజం బయట పెట్టేశాడా? చెప్పనని జోష్నకు మాట ఇచ్చాడు కదా, మరి మాట తప్పి మరి నిజం బయట పెట్టడం ఏంటి? ఆ సిచ్యువేషన్ అసలు దాసుకి ఎలా వచ్చింది? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. కార్తీక దీపం ఇది నవ వసంతం. అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇంకా కార్తీక్ని, దీపని, కాంచనని, శౌర్యని చూడాలనిపిస్తుంది దాసు అని చెప్పనగానే రండి వదిన నేను తీసుకువెళ్తాను అంటూ ఇంకా దాసు, సుమిత్ర ఇద్దరు కూడా బయలుదేరతారు. వీళ్ళిద్దరు మాటలు విన్న పారిజాతం అయితే దీపను చూడ్డానికి వెళ్తున్నావా, వెళ్ళు వెళ్ళు, ఈ ఇంటికి నిన్ను కూడా దూరం చెయ్యాల్సిందే, లేదంటే నా మాటకు నా మనవరాలికి ప్రతిసారి నువ్వే అడ్డొచ్చి నా మనవరాలి మీద కూడా చేయి చేసుకున్నావు కదా, చెప్తా నీ పని అంటూ ఇంకా గబగబా లోపలికి వస్తుంది. లోపలికి వచ్చేసరికి ఏంటి ఎవరి కొంపలు ములిగాయి, అంత కంగారుగా లోపలికి వస్తున్నావు అనగానే ఎవరి కొంపలో ఎందుకు ములుగుతాయి, మన కొంపే మునిగింది అనగానే మన కొంప మునగడం ఏంటి, ఏం మాట్లాడుతున్నావు, నీకేమన్నా అర్థమవుతుందా అనగాని ఎందుకు అర్థం అవ్వట్లేదు, మీరేమో అవమానించి ఇంట్లోంచి పంపించేస్తారు, మీ కోడలు మాత్రం వాళ్ళ ఇంటికి వెళ్ళి మరీ వాళ్ళతో కలిసి మాటలాడి మాట మంతి జరిపిస్తుంది అనగానే ఏంటి సుమిత్ర వాళ్ళ ఇంటికి వెళ్తుంది అనగానే మరి గుడికని చెప్పి ఎక్కడికి వెళ్తుంది, పైగా దాసుని అడుగుతుంది అడ్రస్, నాకు అడ్రస్ తెలీదు తీసుకువెళ్ళమని చెప్పి దాసు ఏమో సుమిత్రను తీసుకుని బయలుదేరాడు అని చెప్పనేసరికి నువ్వు చెప్పేదంతా నిజమా అనగానే అబద్ధం చెప్పవలసిన అవసరం నాకేంటి అని చెప్పనేసరికి ఈలోపు జోష్న వస్తుంది. ఏంటి గ్రాని ఏంటి అనగానే మీ మమ్మీ దాసుతో కలిసి దీపం చూడడానికి వెళ్తుంది అనగానే అదేంటి మమ్మీ గుడికి కదా బయలుదేరింది అనగానే గుడికి అని చెప్పి సాకు అంతే, దాసుని తీసుకుని గుడికి ఎందుకు వెళ్తుంది, ఆల్రెడీ దాసుని అడ్రస్ అడిగింది అందుకోసమని తీసుకువెళ్తున్నాడు అని చెప్పనగానే పద ముందు వెళ్దామని చెప్పనేసరికి నేను వస్తానంటూ ఇంకా వీళ్ళంతా కూడా బయలుదేరతారు. అవును మీకు దీపావళి ఎక్కడుంటున్నారన్న విషయం తెలుసా అని చెప్పనేసరికి ఇంకా తల దించుకోవడంతో తెలిసే ఉంటుంది, మీకు తెలియకుండా ఎందుకుంటుంది, వాళ్ళు ఎక్కడుంటున్నారో ఏం చేస్తున్నారో అన్నీ ఎంక్వైరీ చేయడమే కదా మీ పని అని చెప్పనగానే తెలుసు తాత నాకు తెలుసు అని చెప్పనేసరికి సరే పదండి అని చెప్పి నేను డ్రైవ్ చేస్తాను తాత అని ఇంకా జోష్న కాస్త కార్ డ్రైవ్ చేస్తుంది. ఇంకా పారిజాతం వెనకాల కూర్చుంటుంది. ఇప్పుడు ఈ దెబ్బతో సుమిత్రకు ఉంటుంది, ఇంకా సుమిత్ర మళ్ళీ ఇంట్లోంచి అడుగు బయట పెట్టాలన్నా ఏమో ఇంట్లోకి అడుగు పెట్టే అవకాశం కూడా ఉండదేమో అనుకుంటూనే ఇంకా ముగ్గురు కూడా బయలుదేరతారు. పారిజాతం మాత్రం లోపల సంబరపడిపోతూ ఉంటుంది. ఇంకా అలా బయలుదేరిన తర్వాత దాసు ఇటు సుమిత్ర ముందు బయలుదేరారు కదా, ఆటోలో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. సుమిత్ర రావడంతో అప్పుడే కార్తీక్ శౌర్యను స్కూల్లో డ్రాప్ చేసేసి ఇంకా ఇంటికి వస్తాడు. సైకిల్ తొక్కుంటూ ఇంటికి రావడం చూసి సుమిత్ర కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. కారులో ఏసీ కారులో తిరగాల్సిన నా మేనల్లుడు ఇలా ఎండలో సైకిల్ తొక్కుంటూ తిరుగుతున్నాడా అని చెప్పనేసరికి ఏంటత్తా సైకిల్ తొక్కుంటూ తిరుగుతున్నాను అని చూసి బాధపడుతున్నావా, ఈరోజు ఇలానే ఉండొచ్చు కానీ నేను కష్టపడి సంపాదించిన డబ్బే అత్త, ఎవరిది అడిగింది కాదు, ఎవరు నాకు ఇచ్చింది కాదు, మళ్ళీ నా దగ్గర నుంచి లాక్కుపోతారన్న భయం నాకు లేదు అని చెప్పనేసరికి నువ్వు మీ తాతయ్య గారి గురించే కదా మాట్లాడుతున్నావు అనగానే ప్రత్యేకించి నేను మాట్లాడడమే ఉందత్త, జరిగింది అదే కదా, నీ కళ్ళతో చూడకపోయినా చెవులతో వాళ్ళ మాటల ద్వారా వినే ఉంటావు కదా అని చెప్పనేసరికి మామయ్య గారి తరపున నేను క్షమాపణ చెప్తున్నాను అని చెప్పనగానే నిన్ను క్షమాపణ చెప్పమని అడగలేదు కదా అత్తయ్య, ఆయన నువ్వు క్షమాపణ చెప్తే మర్చిపోయేంత చిన్న గాయం కాదు, నేను ఛాలెంజ్ చేసినట్టుగానే ఖచ్చితంగా ది బెస్ట్ రెస్టారెంట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకుంటాను, అప్పుడే కార్తీక్ అంటే ఏంటో ప్రూవ్ చేసుకుంటాను అని చెప్పనేసరికి ఏంటమ్మా నుంచునే ఉన్నారు, రెండమ్మా కూర్చోండి అని చెప్పనగానే కూర్చుంటుంది. కాఫీ తీసుకొస్తానుండమ్మా అనగానే ఎందుకులే దీప కొంచెంసేపు కూర్చో మాట్లాడేసి వెళ్ళిపోతాను,
పైగా గుడికని చెప్పి అబద్ధమాడి మరీ వచ్చాను అని చెప్పాను. కానీ అబద్ధమాడి ఇక్కడికి రావడం ఏంటి వదిన అనేసరికి, మీ అందరినీ చూడాలనుంది, అందుకోసమనే ఇక్కడికి వచ్చాను అని చెప్పాను. కానీ చూడాలనుందా లేక ఇక్కడే శాశ్వతంగా ఉండిపోవాలనుకుని అబద్ధం చెప్పి మరీ వచ్చావా? ఈ శివన్నారాయణ అంటే నీకు భయం లేకుండా పోతుంది సుమిత్ర. అందుకనే నాతో గుడికని చెప్పి మరి నువ్వు ఇక్కడికి వచ్చావు కదా, ఈ నష్ట జాతకురాల్ని, ఈ దురదృష్ట జాతకురాల్ని చూడడానికి ఇక్కడికి వచ్చావా అని. కానీ ఏం మాట్లాడుతున్నారు మామయ్య గారు అని చెప్పనేసరికి ఇంకా దాసు పక్కనే ఉంటాడు. దాసు ఏంటి ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు ఏదైనా అంటే ఏదైనా చేస్తాడా, ఏదైనా చెప్తాడా? ఆయన నాకు మాట ఇచ్చాడు కదా, నోరు విప్పి చెప్పడలే అనుకుంటూనే ఉంటుంది జోష్నైతే. ఈ నష్టజాతకురాలను చూసుకునే కదా వీడు ఇంతలా రెచ్చిపోతున్నాడు అనగానే, ఏం మాట్లాడుతున్నారు మావయ్య గారు? నష్టజాతకురాలేంటి? ఆయన దీప నష్టజాతకురాలని మీకెవరు చెప్పారు అనగానే, ఇంకా నీకు అర్థం కాలేదే సుమిత్ర, దీపను పెళ్లి చేసుకోవడంతో మన కుటుంబానికి దూరం అయిపోయాడు. దీప పేరు మీద రెస్టారెంట్ స్టార్ట్ చేద్దామనుకుంటే చేతిలో చిల్లి గవ్వ లేకుండా నడి రోడ్డు మీద నిలబడే పరిస్థితి తీసుకొచ్చింది ఈ దీప. అలాంటిది దీపను నష్టజాతకురాలు కాకపోతే అదృష్ట జాతకురాలు అనాలా, గొప్ప వ్యక్తి అనాలా, మహారాణి అనాలా అని చెప్పనేసరికి, మీరు ఏమీ అననవసరం లేదు, మీరు నా భార్యని ఏమీ అనే స్థితిలో లేరు. అయినా మీరు నా భార్య గురించి మాట్లాడడానికి మీకేం హక్కు ఉంది? మీవి అన్ని వస్తువులు అన్నీ కూడా మీరు తీసేసుకున్నారు కదా, ఇంకా మీకు మాకు సంబంధం ఏముందని ఇక్కడికి వచ్చారు? మా అత్తయ్య ఏదో మా మీద ప్రేమతో చూడడానికి వచ్చారు, మీరు ఇక్కడికి రావాల్సిన అవసరం ఏముంది? వీళ్ళిద్దరే ఇక్కడికి మిమ్మల్ని రెచ్చగొట్టి మరీ తీసుకొచ్చుంటారు. నాకు తెలుసులే, వీళ్ళకి ఇంతకు మించి పనేముంటుంది, ఎదుటి వాళ్ళు ఏం చేస్తున్నారు అని ప్రయత్నించడమే కదా పని. ఎక్కడ నాకు జాబ్ వచ్చేస్తే నేను ఎక్కడ పందెంలో గెలిచేస్తానేమోనన్న భయంతోనే కదా జాబ్ ఇస్తానని చెప్పిన వాళ్ళకి మళ్ళీ ఈవిడ గారు ఫోన్ చేసి జాబ్ ఇవ్వద్దు అని చెప్పింది అని చెప్పాను. కానీ ఏం మాట్లాడుతున్నావు బావా అని చెప్పనేసరికి, ఇంకా చాలు జోష్న, నువ్వు నీ నాటకాలు ఇంకా చాలు. నాకు జాబ్ రాకుండా చేసింది నువ్వేనన్న విషయం నాకు తెలుసు. కానీ గెలుస్తాను ఖచ్చితంగా, నేను కాసిన పందెంలో గెలుస్తాను అనగానే, ఈ దరిద్రపు జాతకురాలనా, ఈ వంట మనిషిని, ఈ పని మనిషిని చూసుకున్నా నువ్వు పందెంలో గెలుస్తాను అంటున్నావు అని చెప్పాను. కానీ ఇంకా చాలు శివనారాయణ గారు అని చెప్పాను. కానీ ఏంట్రా దాసు నోరు లెగుస్తుంది, నన్ను పేరు పెట్టి పిలిచేంత గొప్పవాడివా అనగానే, పేరు పెట్టి పిలిచేంత గొప్పవాడిని కాకపోవచ్చు, కానీ మీరు దీపను అనడానికి మాత్రం నేను అస్సలు ఒప్పుకోను. దీపది అదృష్ట జాతకమో దురదృష్ట జాతకమో మీకేం తెలుసు? దీప ఎవరో మీకు తెలుసా? దీప జాతకం ఎలాంటిదో తెలుసా? దీపకు మీకు ఉన్న బంధం ఏంటో తెలుసా అని చెప్పనేసరికి, చిచ్చి దీంతో నాకు బంధం ఏంటి అనగానే, ఏం మాట్లాడుతున్నావు దాసు అంటూ పారిజాతం అంటుంది. ఇంకా చాలమ్మా, నువ్వు నోరు మూసుకొని ఊరుకుంటే బాగుంటుంది అనగానే, ఏంట్రా పెద్దంతరం చిన్నంతరం లేకుండా ఎవరిని పడితే వాళ్ళనే నోటుకొచ్చినట్టల్లా మాట్లాడుతున్నావు అని చెప్పాను. కానీ మీరు పెద్దంతరం చిన్నంతరం చూసి మాట్లాడుతున్నారా? మీరు పెద్దరికంతో ఏమైనా మాట్లాడుతున్నారా? కార్తీక్ బాబుకి రూపాయి కూడా లేకుండా నడి రోడ్డు మీద నిలబెట్టారు. ఈ ఏళ్ళ రోజున ఇక్కడ ఉండి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు కష్టపడుతుంటే ఈ నానమ్మ మనవరాలు ప్రతి క్షణం వచ్చి అవమానిస్తూనే ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ మీరు ఇక్కడికి వచ్చి దీప వంట మనిషి, పని మనిషి అంటూ మాట్లాడుతున్నారు. అసలు ఈ వంట మనిషి, పని మనిషి ఎవరన్న విషయం మీకు తెలిస్తే నిలబడిన చోటే కుప్ప కూలిపోతారు అని చెప్పినసరికి, ఎవర్రా మీర్జాపూర్ మహారాణియా అని చెప్పాను. కానీ మీర్జాపూర్ మహారాణి కాదు, మీ సొంత మనవరాలు అని చెప్పనేసరికి, ఏం వాగుతున్నావు అని చెప్పాను. కానీ నిజం మాట్లాడుతున్నాను, అబద్ధం మాట్లాడవలసిన అవసరం నాకు లేదు. దీప సుమిత్ర దశరథల కూతురు, ఆ విషయం మీకు తెలుసా? జోష్న మీకు మీ మనవరాలు కదా అని నెత్తినెక్కించుకుంటున్నారు కదా. జోష్న అసలు ఎవరో తెలుసా? ఎవరికి పుట్టిందో తెలుసా? ఎవరు రక్తం తనలో ప్రవేశిస్తుందో తెలుసా? జోష్న నాకు మీ ఇంటి పని మనిషి. మీరు పని మనిషిని పెళ్లి చేసుకున్నానని నన్ను ఇంట్లోంచి బయటకి గెంటేశారు కదా, ఆ ఇంటి పని మనిషి కూతురే ఈ జోష్న. ఇక్కడ ఉండవలసిన బిడ్డ అక్కడుండి, అక్కడ ఉండవలసిన బిడ్డ ఎక్కడుందేంటి? ఈ పరిస్థితి ఎలా తారుమారైందని ఆలోచిస్తున్నారా? పెద్దగా కష్టపడకండి. మీరు పెళ్లి చేసుకుని రెండోసారి మీ బిడ్డలకు తల్లిని తీసుకొచ్చారు కదా, అది మీ బిడ్డలకు తల్లి కాదు, మీ కుటుంబానికి పట్టిన దరిద్రం. ఇప్పుడు వరకు దీపను దరిద్రం దరిద్రం అని అన్నారు కదా, దీప కాదు దరిద్రం,
మా అమ్మ పారిజాతం. ఎందుకంటే దీప తలరాతని జోష్న తలరాతగా మార్చి జోష్నను అందలం ఎక్కించి దీపను పాతాళానికి తొక్కేయాలని చూస్తుంది. ఆ విషయం మా అమ్మకు తెలియకపోవచ్చు, కానీ జోష్నకు తెలుసు. జోష్న ఆ ఇంటి వారసురాలు కాదని, సుమిత్ర దశరథుల కూతురు కాదని, నాకు కళ్యాణికి పుట్టిన కూతురన్న విషయం జోష్నకు తెలుసు. పాపం ఎవ్వరికీ తెలియదు. అందుకే నా మీద ఎంతో ప్రేమ ఉన్నట్టు నాన్న అంటూ ప్రేమగా పిలిచి నన్ను ప్రేమతో కట్టి పడేశాను అనుకుంది. ఇది ఎలాంటిదో, దీని బుద్ధి ఎలాంటిదో తెలీదా? అయినా ఈవిడి గారు ఎవరి పెంపకంలో పెరిగింది? సుమిత్ర వదిన దశరథు అన్నయ్యల పెంపకంలో పెరుగుంటే దీపలా చక్కగా ఉండేది. మా అమ్మ ది గ్రేట్ పారిజాతం గారి పెంపకంలో పెరిగింది కదా. ఎలా కాకపోతే ఎలా ఉంటుంది? అయినా మీకు ఇప్పుడు నిజం ఎందుకు చెప్తున్నానో తెలుసా? దరిద్రలక్ష్మి అంటూ మాట్లాడుతున్నారు, నోటుకొచ్చినట్టల్లా దీపను అవమానిస్తున్నారని చెప్పి ఇప్పుడు నిజం చెప్తున్నాను. ఎవరైతే గొప్ప అనుకున్నారో వాళ్ళే పాతాళం, ఎవరైతే పాతాళం అనుకున్నారో వాళ్ళే గొప్ప. దీపే మీ కన్నా మీ సొంత మనవరాలు. జోష్న నా కూతురు, నాకు కళ్యాణికి పుట్టిన కూతురు. ఇప్పుడేం చేస్తారు? ఇప్పుడేం మాట్లాడతారు? ఏ నోటంట మాట రావట్లేదా? కాళ్ళ కింద భూమి కదిలినట్టు అనిపిస్తుందా? ఒక్కసారిగా పంచభూతాలు కలిసి మీ మీద దాడి చేస్తున్నట్టుగా మీ మనసులో బాధ పెరిగిపోతుందా? ఇన్ని రోజులు దీపను బాధ పెట్టానే అనుకుంటున్నారా, లేక జోష్ననే మనవరాలుగా నెత్తినెక్కించుకుంటున్నారా? దీపేమీ మీరు చెప్పగానే మీ ఇంటికి వచ్చేస్తుందని అనుకోవద్దు. మీ మనవరాల్ని మీరు నెత్తికెక్కించుకున్నా, నెత్తి మీద పెట్టుకుని ఊరేగించుకున్నా ఎవ్వరికీ ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ దీపను మాత్రం తప్పు చేసి తక్కువ చేసి మాట్లాడితే మాత్రం అస్సలు ఊరుకోను అని చెప్పనేసరికి, ఏంటి బాబాయ్ నువ్వు చెప్పేది నిజమనగానే, అవును నువ్వు కుబేర్ సొంత కూతురివి కాదు అని చెప్పి ఇంకా దాసు చెప్పడంతో అప్పుడే అనసూయ వస్తుంది. అనసూయ గారిని అడిగితే అన్ని విషయాలు చెప్తాయని అనసూయని అడిగేసరికి అనసూయ కూడా అదే చెప్తుంది. ఎప్పటికైనా అర్థమైందమ్మా, నీ తల్లిదండ్రులు ఎవరో, నువ్వు ఏ ఇంటి వారసురాలో, కోట్లాస్తికి ఏకైక వారసురాలివి నువ్వు, జోష్న కాదు. ఇన్ని రోజులు చిన్నప్పటి నుంచి భోగభాగ్యాలు అనుభవించినందుకు నేను ఇందులోనే బ్రతుకుతాను, ఇందులోనే చచ్చిపోతాను అంటూ నా కాళ్ళు పట్టుకుని మరీ బ్రతిమాలింది. ఇది చస్తే అంత బ్రతికిది అంత. ఎలాంటి కూతురు ఉన్నా ఒకటే, చచ్చినా ఒకటే. ఇది దీని స్వార్థం బుద్ధి, దీని మనస్తత్వం ఎవ్వరికీ ఉండకూడదు అని చెప్పనేసరికి శివనారాయణ కాస్త ఏం చేయాలో అర్థం కాదు. అమ్మ దీప అని చెప్పనేసరికి, తాతయ్య గారు అని చెప్పాను. కానీ ఏంటమ్మా తాతయ్య అని పిలవద్దన్నానని నా మీద కోపమ్మా, ఇలా రమ్మా అంటూ దీపని గుండెలకి హత్తుకుంటాడు. సుమిత్ర కూడా దీపని హత్తుకుంటుంది. చూద్దాం మీరు రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే నిజాన్ని బయట పడాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు.